Tomorrow morning we're starting, so let's go fill some petrol. 968 rupees. Trip 1 research చేసేద్దాం, ట్రిప్ 2 కూడా రీసెర్చ్ చేసేద్దాం. It's 4:44 in the morning and I have to start home. First time ఇలా ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు నైట్ అంతా నిద్రే పోలేదు. ఇప్పుడు కూడా హార్డ్లీ ఒక 2-2:30కి పడుకున్నాం. అప్పటి వరకు ఫుల్ అందరం మాట్లాడుకుంటూ హ్యావింగ్ సమ్ ఫన్. Maybe in another 20 minutes I have to start. I'm almost ready. I just have to pack this stuff and then we are good to go. Bye Dheeraj. Bye Himmat and Raymond. హుడీ రూమ్లో మర్చిపోయా. మళ్ళీ వెళ్ళాలి. హుడీ లేకుండా ఈ చలిలో ట్రావెల్ చేయాలంటే సాహసమనే చెప్పాలి. ఫస్ట్ థింగ్, రీసెంట్గా నా బైక్ 50,000 kilometers కంప్లీట్ అయింది. అండ్ సెకండ్ థింగ్, ఆఫ్టర్ దట్ 50,000 kilometers I have done some minor changes in the service station. I'll just tell you on the way. We'll just do a cold start. Cold start is done. So good morning everyone, welcome back to the channel. And today, as usual, you know the drill, we are heading home. We have to travel around 360 kilometers to reach hometown, and this time I'll be staying at home for more than 1 month. And I hope my 10th vlog will be all soon. Quick update. So after 50,000 kilometers, and chain sprocket is completely changed. So whatever you are looking, it's a brand new chain sprocket, and also I have changed the clutch cable. So these are the only 2 updates. Rest are all the same. I woke up at around 4:30 and time ఇప్పుడు around 5:30 అయిపోయింది. I thought maybe 20 minutes పడుతుంది అనుకున్నా అన్నీ ప్యాక్ చేసుకొని కిందకి రావడానికి. అమ్మో, చాలా టైం అయింది. లెట్స్ గో. అసలు చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేసిన తర్వాత బైక్లో ఎంత డిఫరెన్స్ ఉందంటే అంత ఉంది. లిటరల్లీ బటర్ స్మూత్ గ్రే ట్రాన్స్మిషన్ అండ్ బటర్ స్మూత్ పవర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, బ్రాండ్ న్యూ చైన్కి వాళ్ళు సమ్ లూబ్ ఏదో అప్లై చేసిస్తారు. డైరెక్ట్లీ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ ద కంపెనీ. కానీ వన్స్ నువ్వు దాని మీద లూబ్ అప్లై చేసామంటే, మన చైన్ లూబ్ అప్లై చేసామంటే అది అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. ఆ చైన్ మళ్ళీ కొంచెం సౌండ్ వస్తుంది. బట్ ద లూబ్ విచ్ కమ్స్ ఫ్రమ్ ద చైన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ, నిజంగా ఆ లూబ్ వేసుకోవడం చాలా బెటర్. So 3, 2, 1. మాస్ దుమ్ము లేచిపోయింది. ఇలాంటి హైవేస్లో ట్రక్స్ని ఓవర్టేక్ చేసిన వెంటనే స్పీడ్ బ్రేక్స్ వచ్చాయనుకోండి, ఒక చిన్న భయం ఉంటుంది, వెనకాల వచ్చి గుద్దేస్తాడేమో అని. అండ్ వీఆర్ అఫీషియల్లీ ఆన్ ది బెంగళూరు టు చిత్తూరు హైవే.
ఓకే, సో ఫార్ ఈ 11 కిలోమీటర్స్లో నాకైతే చలి అనిపించలేదు. జస్ట్ 1 month బ్యాక్ మాత్రం హెవీ చలి ఉండింది, బట్ ఇప్పుడు చలి అస్సలే అనిపించలేదు. అండ్ ఇన్ దిస్ 11 kilometers ఫ్రమ్ వైట్ ఫీల్డ్ టు హోస్కోటే, బైక్ ఈజ్ బటర్ స్మూత్. ఈసారి ఖచ్చితంగా బైక్ చేంజ్ యొక్క లైఫ్ అట్లీస్ట్ ఒక 20,000 పైన తీసుకురావాలి. ఎందుకంటే లాస్ట్ టైం అరౌండ్ 22,000 kilometers ఉన్నప్పుడు నేను బైక్ చేంజ్ చేశాను. అండ్ ఇట్ లాస్టెడ్ మీ ఫర్ అరౌండ్ 28,000 kilometers. అండ్ దట్ టు ఆ చైన్ నేను చాలా రఫ్గా హ్యాండిల్ చేశాను. లూప్ చేశాను, బట్ చైన్ క్లీన్ అయితే చేయలేదు, బట్ లూప్ మాత్రం చేస్తూనే ఉన్నాను. బట్ స్టిల్ 28,000 kilometers వచ్చింది. బట్ దిస్ టైం ప్రాపర్ కేర్ ఇస్తాయి చైన్కి. అట్లీస్ట్ 30,000 kilometers అనేది తీసుకురావాలి దీన్ని. అండ్ రీసెంట్గా బైక్ 50,000 kilometers కంప్లీట్ అయింది. అరౌండ్ 50.2K kilometers దగ్గర I replaced my chain sprocket and clutch cable and rear brake pads, which costed me around 4,700 change. కానీ ఓన్లీ చైన్ స్ప్రాకెట్ ప్రైస్ ఐ జస్ట్ డిస్ప్లే ఇట్ హియర్. పెద్ద స్పీడ్ బ్రేకర్లతో ఏ ప్రాబ్లం ఉండదు, ఈ చిన్న స్పీడ్ బ్రేకర్లే ఇవే కొంప ముంచుతాయి. చలి ఇక్కడ ఎక్కువ అవుతుంది. రీసెంట్గా నేను చెన్నై వెళ్ళాను, ఐ మీన్ ఆఫీస్ క్లయింట్ విజిట్ కోసం. అప్పుడు హిమంత్ మార్నింగ్ అరౌండ్ 4:30 ఆ టైంకి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేశాడు. ఆ రోజు ఎంత చలి ఉందంటే లిటరలీ వెనక కూర్చొని నాకే చేతులు చలి అసలు నాకు పని చేయలేదు వన్స్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాక. అలాంటిది హిమంత్ అసలు ఎలా వచ్చాడో ఏంటో. యాక్చువల్లీ లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు డిసెంబర్లో ఐ వోర్ లైక్ 2 t-shirts and 1 hoodie జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ కోల్డ్. అండ్ ఇవాళ ఏమనుకున్నానంటే ఓకే మార్నింగ్ టైం అంత చలి ఉండట్లేదులే, లెట్స్ మేనేజ్ విత్ 1 t-shirt అనుకున్నా. ఎక్కడో డౌట్ కొట్టింది, అందుకే 2 t-shirts వేసుకున్నా అండ్ 1 hoodie. బట్ స్టిల్ చలి మాత్రం మామూలుగా లేదు. హోప్ఫుల్లీ ఈ వ్లాగ్ రిలీజ్ అయ్యే టైంకి నా దగ్గర జాకెట్ అండ్ రైడింగ్ ప్యాంట్ కూడా ఉంటుంది అనుకుంటున్నా. ఆసద్ర మహేష్. ఓకే, ఫస్ట్ ఈ రైడింగ్ జాకెట్ తీసుకుందాం. రైడింగ్ ప్యాంట్ విల్ సీ. ఇన్ కేస్ మన దగ్గర ఫండ్స్ ఉన్నాయంటే ఆబ్వియస్లీ ఐ విల్ బై ప్యాంట్స్ అండ్ జాకెట్ బోత్. ఈవెన్ గ్లౌస్ కూడా. ఈ గ్లౌస్ బాగానే ఉన్నాయి కానీ చలి ఆపట్లేదు, వాటర్ ఆపట్లేదు. వాటర్ సంగతి పక్కన పెట్టండి, చలిని అస్సలు ఆపట్లేదు. ఖచ్చితంగా గ్లౌస్ తీసుకోవాలి. ఆల్రెడీ ఏ జాకెట్ తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను, బట్ ఐ హ్యావ్ టు విజిట్ ది రైనాక్స్ స్టోర్ వన్స్. రైనాక్సే ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి దాన్నే చూస్తున్నాను అండ్ నాకు చాలా నచ్చింది వాళ్ళ డిజైన్ అండ్ యూజబిలిటీ ఎవ్రీథింగ్. సో చూస్తాను, ఈ లోపల ఇన్ కేస్ ఏమన్నా మంచిగా అనిపిస్తే, మంచి డీల్కి వస్తే ఐ విల్ గో ఫర్ ఏ గుడ్ జాకెట్. ఖచ్చితంగా జాకెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఈ చలి ఆల్రెడీ నా చేతులు చాలా నంబైపోయి ఉన్నాయి. ఈ గ్లౌస్ నేను అరౌండ్ 1,500 రూపీస్కి కొన్నాను అనుకుంటా. దట్ ఇన్ కోయంబత్తూర్లో కొన్నా అండ్ అప్పటి నుంచి వీటిని చేంజ్ చేయలేదు. బట్ ఐ హ్యావ్ టు రియలీ చేంజ్ దిస్ గ్లౌస్. అండ్ యూ గైస్ మైట్ బీ వండరింగ్ వై ఐఎమ్ గోయింగ్ హోమ్కి వెళ్ళాలంటే రీజన్ ఉండాలా. యాజ్ ఆఫ్ నో ఐ హ్యావ్ టు రిపోర్ట్ వన్స్ ఇన్ ఏ వీక్ టు ద ఆఫీస్. సో ఈ వీక్లో నేను మండే రిపోర్ట్ చేస్తా, ఈ వీక్ అంతా ఇంట్లో ఉంటా. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఫ్రైడే బెంగళూరుకి వస్తా, అక్కడే రిపోర్ట్ చేస్తా. సో దట్ ఆఫీస్ వాళ్ళు హ్యాపీ, నేను హ్యాపీ. అండ్ ఐ హోప్ టుడే మైలేజ్ కూడా మంచిగా వస్తుంది అనుకుంటా, బికాజ్ యాజ్ ఆఫ్ నో ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ స్పీడ్స్. అండ్ ఆల్సో ఐ హ్యావ్ చేంజ్ ద చైన్ స్ప్రాకెట్. నాకు తెలిసి చాలా డిఫరెన్సే ఉంటుంది మైలేజ్లో. యూజువలీ ఐ గెట్ అరౌండ్ 27, 28, బట్ దిస్ టైమ్ యాజ్ ఆఫ్ నో ఇట్ ఈస్ 31.2. బట్ ఇంటికి వెళ్ళే లోపల ఒక 30 వచ్చినా చాలు, ఐఎమ్ హ్యాపీ. ఓకే, ఐ విల్ క్విక్లీ క్యాచ్ అప్ సమ్ మైల్స్ అండ్ విల్ గెట్ బ్యాక్.
ఐ థింక్ ఇది రీసెంట్గా వేసిన ఫ్లైఓవర్ అనుకుంటా. లాస్ట్ టైం ఇదే రోడ్లో వెళ్ళాను, కానీ నిద్ర లేకుండానే అలానే ఇంటికి వెళ్ళిపోయా. సో ఐ వాజ్ నాట్ కాన్షియస్ ఆన్ ద రోడ్స్. అందుకోసం లాస్ట్ టైం అయితే రోడ్ మీద అంత ఫోకస్ చేయలేదు, ఏమున్నాయి ఏం లేవా అని. బట్ దిస్ టైమ్ ఐమ్ అబ్జర్వింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓయ్ ఓయ్ ఓయ్, నిజంగా ఇలా సర్వీస్ రోడ్లో కాకుండా మెయిన్ రోడ్స్ వెళ్తుంటే అండ్ ఆబ్వియస్లీ ఎర్లీ మార్నింగ్ రైడ్స్ హిట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంటాయి ఎర్లీ మార్నింగ్ అండ్ నైట్ డ్రైవ్స్. బట్ వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ కాన్షియస్ ఆన్ ద రోడ్స్. అదే డే టైంలో అయితే సమ్ టైమ్స్ యూ కెన్ టేక్ యువర్ ఐస్ ఆఫ్ ద రోడ్ అండ్ యూ కెన్ ఎంజాయ్ సమ్ వ్యూస్. కానీ మార్నింగ్ టైం అదంతా ఉండదుగా, జస్ట్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ ద రోడ్. ఇవాళ కొంచెం త్వరగా సన్లైట్ వస్తే బాగుంటుంది. ఇప్పుడే నా చేతులు నంబ్ అయిపోయి ఉన్నాయి, ఇవాళ త్వరగా వచ్చే సూర్యుడు. మీకు కెమెరాలో ఇక్కడ కొండలు కనిపిస్తున్నాయో లేదో తెలీదు, బట్ చాలా మంచిగా ఉంది. Just look at that view and traffic on the road. ఫ్రమ్ పాస్ట్ ఒక 10 kilometers నుంచి ఇలానే ఉంది క్లైమేట్. ఐఎమ్ నాట్ ఈవెన్ గోయింగ్ బియాండ్ 90 అండ్ స్టిల్ చాలా చలి ఉంది ఇక్కడ. అండ్ ఐమ్ స్టార్టెడ్ ఇన్ బెంగళూరు, ఇట్ వాస్ టూ డార్క్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు సీ దిస్ ఫాగ్ ఆర్ కోల్డ్. కానీ సన్లైట్ కొద్దిగా లైట్ వచ్చే కొద్దీ చలి ఎక్కువైతూ ఉంది. ఐ నో ఆఫ్టర్ 8 ఐ విల్ బీ సమ్వేర్ అరౌండ్ తిరుపతి ఆర్ నాయుడుపేట, అండ్ ఆ టైంలో మళ్ళీ ఫుల్ ఎండ్ ఉంటుంది. బట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఈ చలి నౌ. ఐ హోప్ మీ కెమెరాలో కనిపిస్తుంది అనుకుంటా, దూరంగా ఒక ఫాగ్ లేయర్ ఆర్ఎల్స్ ఒక పొగ లేయర్లో ఉంది మొత్తం, అదంతా ఫాగే. ఐ హోప్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటా మీకు. జస్ట్ లుక్ అట్ ద అమౌంట్ ఆఫ్ ఫాగ్. ఇక్కడ నుంచి టూ మచ్ ఉంది. అంటే వెళ్ళే కొద్దీ ఇక్కడ చూడండి అసలు ఎట్లా ఉందో. అంటే వెళ్ళే కొద్దీ ఎలా ఉందంటే ఫర్ ఎవ్రీ 100 meters మాత్రమే కనిపిస్తుంది, తర్వాత జీరో. ఇక్కడ కొంచెం క్లియర్ అయింది. సెకండ్ టోల్ గేట్ ల్యాంకో హోస్కోటే, ఫస్ట్ టోల్ గేట్ హోస్కోటే, సెకండ్ టోల్ గేట్ హోస్కోటే. ఆ కంటైనర్ పక్కన వెళ్తే ఎంత వెచ్చగా ఉందో. ఐ థింక్ నేను ఇప్పటివరకు రైడ్ చేసిన దాంట్లో ద వర్స్ట్ ఫాగ్ అంటే రీసెంట్లీ మొన్న వెళ్ళిన బెంగళూరు నెల్లూరు వెళ్ళా కదా, అప్పుడు చిత్తూరు దగ్గర ఎక్స్పీరియన్స్ చేసింది. ఎక్స్ట్రీమ్ ఫాగ్. ఐ హోప్ అలాంటి ఫాగ్ ఉండకూడదు అనుకుంటున్నా, కానీ కనిపించే సూచనలను బట్టి వెదర్ మనకి వాళ్ళు అనుకూలంగా లేదే. ఎంత చలుంది అసలు. నా హ్యాండ్స్ ఎంత నంబైపోయాయంటే లిటరల్లీ నేను చేయి పెట్టచ్చు. ఓకే, స్టాప్ ఫర్ సమ్ విటమిన్ డి. చలి మామూలుగా ఎఫెక్ట్ చేయలేదు, లిటరల్లీ హ్యాండ్స్ ఇప్పటికీ నమ్మగా ఉన్నాయి. సన్ గ్లాస్తో మేనేజ్ చేసుకోవచ్చు సన్ ఉంటే, కానీ గ్లౌజ్ దూరట్లేదు. యప్పా
ఐ హోప్ డైరెక్ట్లీ నెక్స్ట్ స్టాప్ ఆఫ్టర్ తిరుపతి ఉంటుంది. జస్ట్ లుక్ ఎట్ మై బైక్, చూస్తూ ఉండిపోవచ్చు. ఓకే, లెట్స్ గో. ఎగ్జాక్ట్లీ 99.9 కిలోమీటర్స్. సన్ ఉన్నా కానీ చలెక్కేస్తుంది బాడీకి. థర్డ్ టోల్ గేట్ పేరు నాకే కనిపించట్లేదు, ముల్బగల్ టోల్ గేట్. ఈ ఎంటైర్ 360 కిలోమీటర్స్లో నచ్చని రోడ్ ఏదైనా ఉంది అంటే అది ఎంటైర్ సిమెంట్ హైవే రైట్ ఫ్రమ్ ముల్బగల్ టు చిత్తూరు. అస్సలు నచ్చదు. నచ్చినప్పుడు ఏం చేయాలంటే స్కిప్ చేయాలి. ఓరి నాయన, ఈ ఫాగ్ ఇంకా ఉందా? ఇంత సన్ ఉన్నా కానీ ఎంత హాయిగా ఉందో ఇలా సన్లైట్లో వెళ్తుంటే. ఐ జస్ట్ మెయింటైన్ సేమ్ స్పీడ్ టిల్ చిత్తూరు. సన్లైట్ కావాలి, ఐ బ్యాడ్లీ నీడ్ సన్లైట్. అండ్ వన్స్ నెల్లూరు వెళ్ళాలంటే సన్లైట్ వద్దురా బాబు అంట ఇంకా, ఎందుకంటే ఎండలు మామూలుగా ఉండవు ఇప్పుడు కూడా. అండ్ ఈ బైక్లో ఇంకొక డిఫరెన్స్ నోటీస్ చేశాను. ఆల్రెడీ నేను చెప్పాను, ఐ మీన్ బైక్ సస్పెన్షన్ నాకు కొంచెం ఆడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే బైక్ కొన్నప్పుడు వచ్చిన సస్పెన్షన్ చాలా స్టిఫ్గా ఉండేది, కానీ ఇప్పుడు సస్పెన్షన్ ఎలా ఉందంటే చాలా స్పాంజీ ఉంది. రియర్ సస్పెన్షన్ నాకు ఇంకా చాలా నచ్చుతుంది. స్టిఫ్గా ఉన్నప్పుడు ఎక్కువ డిస్టెన్స్ డ్రైవ్ చేసినా లేదంటే హార్డ్ బంప్స్ వచ్చినా సరే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు లిటరల్లీ ఎంజాయ్ చేస్తున్నా. సస్పెన్షన్ ఇలా అయిందని ఆనందపడాలో లేదంటే స్టార్టింగ్లో ఉన్నట్లు లేదని బాధపడాలో అర్థం కావట్లే. చల్లగాలి ఓన్లీ హ్యాండ్స్ తగులుతుంది, బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గుడ్. సో యా, లెట్స్ యాడ్ సమ్ కిలోమీటర్స్. ఈ సిమెంట్ హైవేనే డేంజర్ అనుకుంటే ఈ సిమెంట్ హైవేలో ఈ స్ట్రెచ్ ఇంకా డేంజర్. ఇలాంటి స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎయిదర్ 2 things చేయాలి. ఒకటి స్లో డౌన్ చేయాలి, లేదంటే వెళ్ళిపోవడమే. జస్ట్ రిమెంబర్ దిస్ పర్టికులర్ బోట్స్, దిస్ 3 boats and this particular area exactly. We'll talk about this in some another video. పెద్ద స్టోరీ ఉంది. తెలియకుండానే చిత్తూరు దాకా వచ్చేసాం. నేను ఆ బోర్డు కానీ చూడకుండా ఉంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కేసామండి. యాక్చువల్లీ ఐఎమ్ గోయింగ్ ఆన్ ఎ గుడ్ ప్లేస్. ఐ డోంట్ హ్యావ్ టు స్టాప్. దిస్ పర్టికులర్ బిస్టో జ్యూస్ కెఫే, దిస్ యూస్ టు బి అవర్ ఫేవరెట్ స్టాప్ వెన్ ఎవర్ మీ మధు, వేమంత్, హిమంత్ ఎప్పుడు ఇంటికి వెళ్ళినా సరే వీ యూస్ టు స్టాప్ హియర్, హ్యావ్ సమ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏముండదు, వాళ్ళ దగ్గర స్నాక్సే ఉంటుంది. సో వీ యూస్ టు హ్యావ్ దట్, బట్ నౌ వీఆర్ నాట్ స్టాపింగ్ హియర్ ఎనీమోర్. ఐ థింక్ లైటింగ్ మంచిగా వస్తుంది అనుకుంటుంది, ఎందుకంటే సన్ డైరెక్ట్గా నా మొహం మీద పడుతుంది. అండ్ ఐ జస్ట్ ఆర్డర్డ్ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ కాఫీ, అండ్ ఆల్సో ఐ హ్యావ్ టు మేక్ ఫ్యూ కాల్స్ టు హోమ్. ఇంటికి అప్డేట్స్ ఇవ్వడం అయిపోయింది. అండ్ ద ఓన్లీ థింగ్ మిస్సింగ్ ఏంటో తెలుసా ఇక్కడ నా ఫ్రెండ్స్. అంటే మేము రైడ్ చేసాం, కానీ కొన్ని మంచి వెదర్ ఉంటుంది, కొంచెం మంచి టైం ఉంటుంది, అలాంటి టైమ్స్లో మేము రైడ్ చేయలేదు. క్లైమేట్ చాలా మంచిగా ఉంది. మిస్సింగ్ మై ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, పర్సనల్గా నాకు సపోజ్ నేను ఇన్కేస్ బెంగళూరులో ఒక
మోర్ దెన్ 20 days ఉన్నాను అనుకోండి, ఐ గెట్ అటాచ్ టు ద బెంగళూరు, నాట్ బెంగళూరు, ద పీపుల్. ఐ మీన్ నా ఫ్రెండ్స్తో బాగా అటాచ్ అయిపోతాను. అండ్ ఇమీడియట్గా ఎప్పుడైతే ఇంటికి వస్తానో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అడ్జస్ట్. అండ్ వన్స్ ఇంటికి వచ్చాక 1 day అయితే పడుతుంది ఇంటి అట్మాస్ఫియర్ అడ్జస్ట్ అవ్వడానికి. ఆఫ్టర్ దట్ ఇంట్లో ఉండాలనిపిస్తుంది, ఇంట్లోనే ఉంటాను. 10 days అయితే పక్కా ఉంటాను. ఆ లాస్ట్ 10th day ఎప్పుడైతే మళ్ళీ నేను బెంగళూరుకి వెళ్ళాలనుకుంటానో అప్పుడు ఆ హోమ్ సిక్ ఫీలింగ్ అనేది వస్తుంది. సేమ్ మళ్ళీ బెంగళూరు వెళ్ళాక 1 full day అలానే అయిపోద్ది. మళ్ళీ బెంగళూరుకి అటాచ్ అయిపోతా. బ్రెడ్ ఆమ్లెట్ ఈ ఫోర్క్లో ఎన్ని యూజ్ చేయాలో మన వల్ల కాదు, కానీ బయట ఉన్నప్పుడు తప్పదు. కానీ ఫ్యూ డేస్ నుంచి రూమ్లో అట్మాస్ఫియర్ చాలా మంచిగా ఉంది. ఎవర్ హ్యావింగ్ సమ్ గుడ్ టైమ్. బట్ సడన్గా ఇలా నా వల్లే బ్రేక్ పడిపోద్ది. అండ్ ఇప్పుడు ధీరజ్ కూడా మాతో ఉన్నాడు. వీఆర్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ఫన్. మోస్ట్లీ రూమ్లోనే ఉంటాము, బట్ వాళ్ళు ఉంటే చాలు, నాకు ఏం చేయకున్నా పర్లేదు. కానీ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. అసలు పొద్దునైతే నాకు వెళ్ళబుద్ధి కాలేదు. నేను యాక్చువల్లీ 4:20 అలారం పెట్టుకున్నా, కానీ 4:35 సంథింగ్ ఆ టైంకి లేచా. బట్ ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళాక ఎలాగో మధు ఉంటాడు. మోస్ట్లీ నేను ఇంట్లో ఉన్నా, బెంగళూరులో ఉన్నా, ఖచ్చితంగా నా పక్కన ఫ్రెండ్స్ అయితే ఉంటారు. ఫ్రెండ్స్ అండ్ మ్యాండేటరీ. బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా బాగుంది. ఇదే బ్రెడ్ ఆమ్లెట్ నేను ఇంట్లో వెళ్ళాలని ట్రై చేస్తే అదేదో ఎద్ది. ఇంకా ఐ మీన్ అందరం ఇంటికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, ఈ బ్రేక్ అనేది నాకు అనిపించదు. బట్ ఎప్పుడైతే నేను ఒక్కడనే వెళ్తున్నానో, అండ్ నాకు తెలిసిన 2025 ఏప్రిల్ నుంచి చేస్తున్నా ఇట్లా. మంత్లీ 2 అయితే ఇంట్లో ఉంటున్నా, దట్టు ఆన్ బైక్. 80% బైక్లోనే వెళ్ళాను నేను. జస్ట్ ఇమాజిన్ ఎనీ టైమ్స్ నేను ఎట్లా ఫీల్ అయి ఉంటాను. మోస్ట్లీ నేను నెక్స్ట్ వీకెండ్, ఐ మీన్ వాళ్ళు 17th కదా, మేబీ 27th ఆ టైంలో నేను మోస్ట్లీ బైక్లో వెళ్ళాను. నెక్స్ట్ వీక్ బస్సులో వెళ్ళి ఫ్రైడే కంప్లీట్ చేసుకొని, సాటర్డే సండే అక్కడే ఉండి, మళ్ళీ మండే ఆఫీస్ కంప్లీట్ చేసుకొని, మండే నైట్ మళ్ళీ నెల్లూరుకి బస్సులో వచ్చేస్తా. బైక్లో వెళ్ళి మళ్ళీ బైక్లో వచ్చి చాలా ఫ్రీక్వెంట్గా అయిపోతుంది. అండ్ దట్టు తక్కువ డిస్టెన్స్ అయితే ఇట్స్ ఫైన్, బట్ 360 kilometers కదా, టూ ఫ్రీక్వెంట్గా వద్దు అనిపించింది. మేబీ ఇది నేను ఒక 2 months నుంచి స్టార్ట్ చేస్తుంటే ఓకే ఫైన్, బట్ నేను ఇది ఆల్మోస్ట్ ఇంత లాస్ట్ ఏప్రిల్ నుంచి చేస్తున్నాను కదా. అమ్మో, నేను అట్లీస్ట్ ఈ యాక్షన్ గేమ్ లాస్ట్ ఏప్రిల్లో కానీ తీసుకొని ఉంటే ఈ పాటికి నెల్లూరు టు బెంగళూరు అండ్ బెంగళూరు టు నెల్లూరు ఒక పెద్ద ప్లేలిస్ట్ అయ్యి ఉండేదేమో. మీరే జస్ట్ ఇమాజిన్, మంత్కి 2 times ఇంటికి వెళ్తా అంటే 2 times ఇంటికి వెళ్ళడం, మళ్ళీ 2 times బెంగళూరు రావడం. సో ఇన్ ఏ మంత్ 4 videos, 10 months అయింది. 10 4s 40 videos వచ్చి ఉండేటివి. ఇప్పటికే మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, అరే నువ్వు నెల్లూరు బెంగళూరే పెడతావు వ్లాగ్స్, చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుందిరా అని. బట్ ప్రతిసారి ఒకటే వీడియో పెట్టను కదా, ఒకటిలా ఫార్మాట్ ఉన్నది కదా. నెక్స్ట్ టైం కొంచెం యూనిక్గా ట్రై చేస్తాం. బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువ అయిపోయింది, అయినా సరే తోయేసాం. ఈ వీక్లో నేను ఎడిటింగ్ కూడా చేయను, నా దగ్గర ల్యాప్టాప్ లేదు. ఏమంత ల్యాప్టాప్ తీసుకోవచ్చు, కానీ నా వల్ల వాడి గేమింగ్ అంతా ఆగిపోతుంది. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నేను బెంగళూరు వస్తాను కదా, అప్పుడు ఐ గెట్ ల్యాప్టాప్. అండ్ మోస్ట్లీ మ్యాక్బుక్కే తీసుకుంటాను. నేను చూస్తున్నా, అంటే ఫండ్స్ కొంచెం అరేంజ్ చేసుకోవాలి కదా, అంటే పెద్ద అమౌంట్. అండ్ స్టిల్ నేను ఈ యాక్షన్ క్యామ్ ఈఎంఐ ఇంకా పే చేస్తూనే ఉన్నాను. మళ్ళీ ఇప్పుడు వెంటనే మ్యాక్బుక్ అంటే లెట్స్ టేక్ సమ్ టైం అనుకొని ఆరామ్సే తీసుకుందామని వెయిట్ చేస్తున్నాం. బట్ ఆల్మోస్ట్ 3 months 5 month ల్యాప్టాప్తో మేనేజ్ చేస్తాను. ఇట్స్ టైమ్ టు టేక్ మై ఓన్ ల్యాప్టాప్. ఫైనల్లీ చేతులు కాస్త సెట్ అయ్యి ఈ చలికి. మ్యాండటరీ స్నాప్స్, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్. ఈ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ నేను ఇప్పుడు పెట్టను, మళ్ళీ ఇంటికి వెళ్ళి తీరిగ్గా వర్క్ చేసుకుంటూ ఆరామ్సే పెడతా. చాలు, టైమ్ ఈజ్ 8:20 అండ్ వీ షుడ్ స్టార్ట్. అండ్ నేను సన్ గ్లాసెస్ ఎందుకు వాడుతున్నానంటే ఐ డోంట్ హ్యావ్ దిస్ సన్ వైజర్, అందుకోసమని ఇలా సన్ గ్లాసెస్ వాడుతున్నా. ఐ థింక్ ఆఫ్టర్ వెరీ లాంగ్ టైం మార్నింగ్ ఇలా రైడ్లో మంచి బ్రేక్ఫాస్ట్ చేస్తా. ఒక బ్రెడ్ ఆమ్లెట్ ఎక్కువైపోయింది, కానీ బ్రెడ్ ఆమ్లెట్ అండ్ కాఫీ. నెక్స్ట్ ఇక బ్రేక్స్ తీసుకునే పని కూడా లేదు, డైరెక్ట్ ఇక హోమే. యాజ్ ఆఫ్ నౌ టైమ్ ఈజ్ 8:30 and we have covered around 162 kilometers so far. It's like half the distance.
147. సీరియస్లీ, ఈ బైక్ తీసుకొని 3 years అయింది. ఆల్మోస్ట్ 50,000 kilometers 3 years ఉంది. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ ఐ హ్యావ్ అచీవ్డ్ 147. Definitely from now on I'll definitely take care of the chain sprocket, because nothing I have done. Even service కూడా నేను చేయట్లేదు. జస్ట్ నేను చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేశాను. అండ్ లుక్ ఎట్ ద డిఫరెన్స్. ఇఫ్ ఎనీవన్ ఆస్క్ మీ why do you love KTM, this is the reason for them. That too, I'm not with the road tires. These are like off-road tires for the Duke. మోస్ట్లీ నేను అపోలో ఆల్ఫా H1 ట్రై చేద్దాం అనుకున్నాను, కానీ ఓకే, వై నాట్ గో ఫర్ ద ట్రాంప్లర్, బికాజ్ ఐ హ్యావ్ సమ్ బటన్. ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు గో ఇన్ టు సమ్ మడ్, స్లష్ ఆర్ శాండ్, ఐ కెన్ గో రైడ్. దట్స్ ద రీజన్ వై ఐ వెంట్ ఫర్ ద అపోలో ట్రాంప్లర్. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ ది ఆల్ఫా H1, ద రోడ్ టైర్స్. యూ బ్యూటీ. Look at those. Never in my lifetime I thought I'll achieve 147. Uri naina. I always wanted to do that. ఎందుకంటే I have been telling myself, I think from very long time, that if you have any super bike, Tirupati to Chittoor highway, you can do some top speeds at your own risk. See, even I have did some top speeds now, and I have done it at my own risk. Okay, and I'm not recommending anyone to do it. That was fun, but it costed me 2 bars. 2 బార్లు ఎగిరిపోయి. బట్ why do I love KTM engines అంటే this is the reason. Being a 250cc bike, it touched 147, that too with some button tires, not even with road tires. I don't think I can do such speeds in any other highways apart from this Chittoor highway. అంటే నేను చెప్తున్నాను, మేబీ అదర్ పీపుల్ కెన్ డూ. జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ ఫన్ యూ విల్ హ్యావ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ హైయర్ సీసీ బైక్. నేను 1000cc బైక్ గురించి చెప్పట్లేదు, అట్లీస్ట్ 600cc బైక్ ఉన్నా సరే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. ఐ థింక్ మధు విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్. నౌ ఐఎమ్ గెటింగ్ దట్. ఎందుకంటే నేను నార్మల్లీ 100 or 110 క్రూజ్ చేస్తుంటే ఐ విల్ గెట్ దట్ స్పీడ్. ఐ మీన్ ఆ విండ్ బ్లాస్ట్ వల్ల తెలుస్తుంది ఐఎమ్ గోయింగ్ సమ్ స్పీడ్స్ అని. బట్ మధు ఆరామ్సే వెళ్ళిపోతాడు. కానీ 250cc సెగ్మెంట్లో నథింగ్ కెన్ బీట్ ఎ డ్యూక్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది వై పీపుల్ గో క్రేజీ అబౌట్ 390. ఐ నో 390s ఆర్ ఫాస్ట్, బట్ ద అమౌంట్ ఆఫ్ ఫన్ యూ విల్ హ్యావ్ వైల్ రైడింగ్ ఏ 390, ఐ థింక్ అది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. బట్ 250, టుడే ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై బైక్. ఫ్రమ్ నౌ ఆన్ ఐ విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ దిస్ చైన్. కాన్స్టెంట్లీ 140 పైన మెయింటైన్ అవుతుంది కాన్స్టెంట్లీ. కానీ 2 బార్ల ఫ్యూల్ ఎగిరిపోయింది అండ్ మైలేజ్ 26కి పడిపోయింది. 31 ఎంత ఉన్నింది, డ్రాప్ టు 26. ఈ స్పీడ్స్లో కానీ క్రూజ్ చేస్తూ ఉంటే ఒక 180 లేదంటే 200 kilometersకి ఫుల్ ట్యాంక్ అయిపోద్దేమో. ఐ నో ఐఎమ్ టాకింగ్ టూ మచ్ అబౌట్ మై బైక్ నౌ, బట్ ఐ కాంట్ డూ ఎనీథింగ్. జస్ట్ ఇమాజిన్, నాతో నా బ్యాక్ ప్యాక్ ఉంది, బ్యాక్ ప్యాక్లో ఆల్మోస్ట్ ఒక 7 to 8 kgs ఉంది. అండ్ మళ్ళీ వెనకాల నా లగేజ్ బ్యాగ్ ఉంది, అది అట్లీస్ట్ ఒక 15 kgs ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ ఈ 2 వెయిట్ తీసేస్తే జస్ట్ ఓన్లీ మీ.
ఈజీలీ 150 టచ్ అయిపోద్ది అని అనుకుంటున్నాం. జస్ట్ చైన్ స్ప్రాకెట్ చేంజ్ చేసినందుకు ఇంత విధ్వంసమా? దిస్ ఈజ్ మై ఫస్ట్ బైక్ అండ్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫస్ట్ బైక్ చాలా మెమరబుల్ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నాకు కూడా. అండ్ ఆన్ ది కెమెరా చెప్తున్నాను, ఆఫ్ ది కెమెరా ఎప్పుడో మా ఫ్రెండ్స్కి చెప్పాను, ఐఎమ్ నెవర్ గోయింగ్ టు సెల్ దిస్ బైక్. ఈవెన్ నేను ఈ బైక్ తర్వాత ఒక 1 or 2 బైక్స్ కొనుక్కున్నా సరే, మేబీ ఒక అడ్వెంచర్ బైక్, మేబీ ఒక సూపర్ స్పోర్ట్ తీసుకున్నా సరే, ఈ బైక్ని మళ్ళీ బ్రాండ్ న్యూలా చేసేసి నేను ఇంట్లో అయినా పెట్టుకుంటా, కానీ ఐ విల్ నెవర్ సెల్ దిస్ బైక్. స్లోగా మైలేజ్ పెరుగుతూ ఉంది. నాకు 26 పాయింట్ సంథింగ్ ఉంది, ఇప్పుడు 27.1కి వచ్చేసింది. అండ్ ఫైనల్లీ తిరుపతి టు నాయుడుపేట కొత్త హైవే మీదకి వచ్చేసాం. అసలు చైన్ ఎంత బటర్ స్మూత్ ఉందంటే, ఐ డోంట్ నో హౌ లాంగ్ దిస్ వీడియో విల్ బీ, బట్ యా, యూ గైస్ హ్యావ్ టు బేర్ దిస్. ఇప్పుడు నాకు ఎలా అనిపిస్తుందంటే, బైక్ ఫుల్ పొటెన్షియల్ నేను చూసా ఇప్పుడు. ఇప్పుడు 106 ఇలా క్రూజ్ చేస్తుంటే నాకు టాప్ స్పీడ్సే గుర్తొస్తున్నాయి. ఎప్పుడైనా అకేషనల్లీ బయటికి రా చాలు. అంటే 143లో ఎంత స్టేబుల్ ఉన్నానంటే నేను, అంటే చిన్న బంప్ వస్తే ఎగిరిపోతానని కానీ, వాబుల్ అవ్వడం కానీ ఏం లేదు. అండ్ ఈవెన్ బ్రేకింగ్, ఒక దగ్గర అయితే నేను హార్డ్ బ్రేక్ చేశాను, అరౌండ్ 140 నుంచి బ్రేక్ చేశాను. మరి ఎన్ని కిలోమీటర్స్ డౌన్ అయిందో తెలీదు. బట్ నేను ఎప్పుడో చెప్పాను, నా బైక్ యాక్సిలరేషన్ కంటే ఐ లవ్ బ్రేకింగ్ ఆన్ దిస్ బైక్. బ్రేక్స్ ఫస్ట్, నెక్స్ట్ యాక్సిలరేషన్. లెట్ మీ జస్ట్ ఎంజాయ్ దిస్ గ్రీనరీ. అసలు లెఫ్ట్ రైట్ గ్రీనరీ. విల్ జస్ట్ స్టాప్ హియర్ ఫర్ సమ్ టైమ్. వన్ హెల్ ఆఫ్ ఎ బ్యూటీ యు ఆర్. మేబీ పొద్దున అంత చల్లు రావడం వల్లేమో, ఆర్ ఎల్స్ మార్నింగ్ ఇట్స్ అరౌండ్ 9:53 కదా, అరౌండ్ 10 అయింది. సన్ ఉన్నాడు కానీ అంత అనిపించట్లేదు, ఏదో వెచ్చగా తగులుతుంది అంతే. అంతేగాని ఎండరా బాబు అనేలా లేదు, ఎండ ఉంది అంతే. ఓకే, రైడ్ అప్డేట్. టైమ్ ఈజ్ 9:54 అండ్ వీ హ్యావ్ కవర్డ్ 281 kilometers. బాబోయ్, ఈ చైన్ ఏంట్రా బాబు ఇంత స్మూత్ ఉంది. అంటే ప్రాబ్లం ఏంటంటే, అతిగా మంచిగా ఉందనుకోండి అదే కావాలనిపిస్తుంది. సో అలా ఉంది. ఇది ఇలానే ఉంటే సరే, నేను కొద్దిగా మెయింటెనెన్స్ అటు ఇటు చేశాను అనుకోండి, అంతే మళ్ళీ చిరాకు అనిపిస్తుంది నాకు. బాయ్ బాయ్ హైవే. నెల్లూరు, విజయవాడ. బటర్ స్మూత్ గేర్ షిఫ్టింగ్ అండ్ బటర్ స్మూత్ చైన్. లాస్ట్ టైం ఇలా నెల్లూరు టు బెంగళూరు వెళ్తుంటే క్రేజీ ఇన్సిడెంట్ అయింది ఒక కంటైనర్తో. వాడు లేన్లో వెళ్తున్నాడు, నేను నా బైక్ లేన్లో వెళ్తున్నా. సడన్గా వాడు నా బైక్ లేన్లోకి కట్ చేశాడు. అప్పుడు ఇక మన స్పైడర్ మ్యాన్ రిఫ్లెక్స్ ఇచ్చి ఒక్కసారిగా మట్టిలోకి కట్ చేసి ఎప్పుడు లెఫ్ట్ తిప్పేస్తారో తెలియదురా బాబు. బాగానే పోతూ ఉంటారు, ఏమేదో తెలియదు, సడన్గా బైక్ లైన్లోకి వచ్చేస్తారు. అండ్ మోస్ట్లీ ఇలాంటి 4 lane హైవేస్లో మాత్రం మన బైక్ లైన్లో వెళ్తేనే బెటర్. ఉదనం టోల్ గేట్ చాలా క్లీన్గా ఉంది అబ్బాయి, నిజంగా క్లీన్గా ఉంది. నేను ఆగాలనుకున్నప్పుడే ప్లేస్లే దొరకవరా బాబు. మిగిలిన టైంలో బాగానే ఉంటాయి ప్లేస్లన్నీ ఆగడానికి. కొద్దిగా ముందుకెళ్దాం. ఇలాంటి డెస్పరేట్ నీడ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఏదో చెట్టు దగ్గర ఆగిపోవాలి. ఇంకా చూసారా, ఇలాంటి బ్యూటిఫుల్ అమేజింగ్ ప్లేసెస్ డెస్పరేట్ టైమ్స్లోనే కనిపిస్తాయి. Okay, time is 11:04 and we have completed 310 kilometers so far. We just have like 50 kilometers to go home. చూసారా, బస్సు అసలు ఇండికేటర్ లేదు, ఏం లేదు, సడన్గా లెఫ్ట్ కట్. ఇదే అయింది నాకు లాస్ట్ వీడియోలో. హెవీ వెహికల్స్ వెనకాల వెళ్ళేటప్పుడు అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి. లో ఫ్యూల్ లెవెల్, వాట్ ద హెల్. 315 kilometers, low fuel level.
నెల్లూరు 31, విజయవాడ 314. లాస్ట్ టైం బెంగళూరు నెల్లూరు వెళ్ళినప్పుడు నైట్ నిద్రపోలేదు, అలానే స్టార్ట్ అయిపోయా. అండ్ అరౌండ్ నాయుడుపేట టు ఈ రోడ్లో అయితే చాలా నిద్ర వస్తుంది. అండ్ ఇంటికి వెళ్ళాక కొంచెం టైర్డ్ కూడా అయ్యా. బట్ ఇవాళ మార్నింగ్ చలి హెవీ ఉండింది, చేతులు లంబైపోయాయి. తర్వాత చిత్తూరు మంచి రష్ ఉండింది. తర్వాత మీటింగ్ బోరింగ్ అయింది. అండ్ ఇప్పుడు వెళ్తున్నా, అసలు బాడీకి స్ట్రెయినే లేదు. ఐ థింక్ ఆఫ్టర్ మెనీ డేస్ బెంగళూరు టు నెల్లూరు రైడ్ ఎంజాయ్ చేశానంటే అది ఈ రైడే. ఎందుకంటానంటే ప్రీవియస్ రైడ్స్ అన్నీ కూడా నాకు కొన్ని డెడ్ లైన్స్ ఉండేటివి, ఆ టైంకి రీచ్ అవ్వాలి, ఏదో ఒక ఇష్యూస్, ఫుడ్ సరిగ్గా ఉండకపోవడము, నైట్ నిద్ర లేకపోవడము, ఏదో ఒకటి ఉండేది. మధ్యలో ఆగి మీటింగ్స్ చూసుకొని దేవర్ డేస్ వేర్ ల్యాప్టాప్ కూడా ఓపెన్ చేసి వర్క్ చేసిన డేస్ కూడా ఉన్నాయి. సో అందుకోసం అంటున్నా, ఆ డేస్తో కంపేర్ చేస్తే ఇవాళ చాలా మంచిగా ఉంది రైడ్. ఒక్కొక్క రైడ్ ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అంతే. మెల్లూరు టోల్ గేట్ డన్. ఇవాళ రైడ్ చాలా మంచిగా అనిపిస్తుంది. మేబీ బైక్ మంచిగా ఉండడం వల్ల ఏమో తెలియట్లేదు, బట్ ఇట్ విల్ సో గుడ్. నెల్లూరుకి దగ్గరే కొద్దీ ట్రాఫిక్ ఎక్కువైతూ ఉంది హైవే మీద. వచ్చేసాం ఆల్మోస్ట్ నెల్లూరు వచ్చేసాం. ఫైనల్లీ వీఆర్ ఇన్ నెల్లూరు. చిల్డ్రన్స్ పార్క్ రోడ్. ప్రతిసారి బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త ఊరికి వచ్చినట్లు ఫస్ట్ టైం వచ్చిన ఆ ఫీలింగ్ అలానే ఉంటుంది. ఎంతలే ఇవాళ వరకేలే, మళ్ళీ రేపటి నుంచి సేమ్ హమ్ ఇదర్ రైట్ లేంగే. So yeah, that will be end of my ride. So total it's around 362.9 kilometers with average fuel of around 27.2. చెప్పానుగా ఫ్యూల్ ఎకానమీ రాదు అని, అందులో మనం ఇవాళ కొంచెం టాప్ స్పీడ్స్ కొట్టాం, సో అసలే వచ్చి ఉండదు. So that's it for today's video. Thank you for watching and see you again in next vlog. And yeah, finally we are home. Now it's time to log in. Thanks for watching.